ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గా పప్పు చేసుకున్నారా? ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ముందుగా మనం నానబెట్టుకోవాలి కందిపప్పుని. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను. దాన్ని నానబెట్టుకున్న కందిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం పొడి వేసుకోవాలి. వేసుకొని మీకు ఇష్టమైతే చింతపండు కూడా వేసుకోవచ్చు. వీటిని అన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పోపు గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె వేసి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేసుకోండి. అండ్ వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు కూడా వేసుకోవాలి. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం పసుపును కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా కూడా పప్పు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇందులో 1, 2